ఇక్కడ మొదటి మాటలో రాయబడి ఉన్నది ఏంటంటే, నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. పరుల గుట్టు బయట పెట్టేవారిగా ఉండకూడదు. నిన్ను నమ్మిన వారిని మోసం చేసే వారిగా ఉండకూడదు. నమ్మకత్వం కావాలి. అసలు మనిషి ఎందుకు నమ్మకస్తునిగా ఉండాలంటే, నీవు నమ్ముకున్న నీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు అంటే, ఎవరైనా ఆయన్ను నమ్మితే ఆయన ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకొనిన వారిలో ఎవరును ఎప్పటికీ సిగ్గుపడరు. ఎందుకంటే ఆయన తనని నమ్మిన వారి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయక, వారి నమ్మకత్వానికి తగినటువంటి కార్యాలు చేయగలిగిన వాడు నువ్వు నమ్ముకున్న దేవుడు. నీ దేవుడు అటువంటి వాడు కాబట్టి నువ్వెలా ఉండాలి? నమ్మకస్తునిగా ఉండాలి. ఈరోజు నమ్మకత్వం ఉందా? నమ్మకత్వం ఉందా? నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? నీ భార్య నిన్ను నమ్ముతుందా? నీ పిల్లలు నిన్ను నమ్ముతున్నారా? వారేమంటున్నారంటే, నీ మీద అయితే నాకు నమ్మకం లేదు. కొంతమంది అయితే నీ మాట మీద నాకు అస్సలు నమ్మకం లేదంటారు. ఎందుకంటే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటుంటారు కొంతమంది. మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే, మనం మాట చెప్తే ఎదుటోడిని నమ్మాలి. మనం ఒకటి చెప్పామంటే ఎదుటోడు ఏదైనా ఆ మాటకు నమ్మిక ఉంచాలి. అటువంటి క్రియ మనలో ఉండాలి. కానీ ఈ పూట మనం ఎలా ఉంటున్నామంటే, అపనమ్మకస్తులుగా ఉంటున్నాం. నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలు ఉన్నాయని వాక్యం చెప్తుంటే, నమ్మకం లేని వారిగా మనం ఉంటున్నాం. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుడు వేటిలో నమ్మకంగా ఉండాలో, ఆ నమ్మకంగా ఉంటే మనకు ఎలాంటి దీవెనలు కలుగుతాయో కొన్ని మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. నమ్మకత్వం చాలా అవసరం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 31:20. హిజ్కియా యూదా దేశమంతటున ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. ఇక్కడ గమనిస్తే హిజ్కియా యూదా దేశమంతట కూడా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా, యథార్థకంగా, నమ్మకంగా పనిచేశాడట. అంటే హిజ్కియాలో నమ్మకత్వం దేనిలో కనబడింది? తన పనిలో నమ్మకత్వం కనబడింది. దేవుడు తనని ఒక రాజుగా చేసినప్పుడు, తాను పరిపాలించే దేశంలో తనకప్పగించిన పని విషయంలో నమ్మకస్తునిగా ఉన్నాడు హిజ్కియా. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నీకప్పగించిన నీ పనిలో నమ్మకస్తురాలివేనా? నమ్మకస్తుడివేనా? నిన్ను నమ్మొచ్చా? నీకప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నావా? దేవుడు అడుగుతాడు, నీకో పని అప్పగించాను నేను. ఆ పని ఎంతవరకు వచ్చింది? నీకో పని ఇచ్చా, ఆ పని ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా నువ్వు పని ఇచ్చావు కానీ నేను చేయలేదయ్యా అని ఓ చేతకాని వాళ్ళలాగా నిలబడదామా? లేదా దేవుని మీదే నెపాలేద్దామా? లేదా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన ద్వారా మనం దీవెనలు పొందుదామా? మీకెప్పుడు నేను చెప్తూ ఉంటాను, తలాంతుల ఉపమానములో వాని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చారు అని ఉంటది అక్కడ. అంటే ఎవడెవడు ఎంత కష్టపడగలదో ఆ కష్టానికి తగిన పని ఇచ్చారు. 5 తలాంతులు ఇచ్చారంటే వాడి సామర్థ్యం 5 తలాంతులు. వాడు 5 తలాంతులతో వాడు వ్యాపారం చేయగలడు కాబట్టి 5 తలాంతులు ఇచ్చారు. 2 తలాంతులు ఎందుకు ఇచ్చారంటే వాడి సామర్థ్యం 2 తలాంతులు. 1 తలాంతు ఎందుకు ఇచ్చారంటే వాడి సామర్థ్యం 1 తలాంతు. కానీ ఆ 1 తలాంతు ఉన్నవాడు తన యజమానుణ్ణి, నువ్వు విత్తిన చోట అలాగున కూర్చేవాడువు, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి,
అందుకే నేను నువ్విచ్చింది దాచిపెట్టి మళ్ళీ నీకే ఇస్తున్నాను అంటాడు. అంటే ఒక తలాంతుని పని చేయగలిగిన సామర్థ్యం అతనిలో ఉందా లేదా? వాస్తవంగా మాట్లాడాలంటే ఉందండి. ఉంది. కానీ ఉన్నా కూడా ఎన్నో సార్లు మీతో చెప్పిన ఉదాహరణే ఇది. ఉన్నా కూడా తను ఎందుకు ఆ పని చేయలేకపోయాడంటే తన పనిలో నమ్మకత్వం లేదు. మరి ముఖ్యంగా కొన్ని కారణాలు. ఒకటి నిర్లక్ష్యం, సోమరితనం. ఎందుకంటే అక్కడ అంటాడు యజమాని, "సోమరివైన చెడ్డ దాసుడా" సోమరితనం. సోమరితనాన్ని బట్టి తన పనిలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది మీ సోమరితనాన్ని బట్టి దేవుడు మీకు అప్పగించిన కొన్ని పనులున్నాయి. ఈ వర్తమానం వింటున్నప్పుడే కొన్ని పనులు మీకు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు మీకు అప్పగించిన పని. ఆ పని నువ్వు నమ్మకంగా చేయట్లేదు. ఆ పనిలో నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు. ఆ పనిలో నిర్లక్ష్యం వచ్చేసింది. కొందరిని బట్టి ఆ పని సరిగ్గా నువ్వు చేయట్లేదు. లేదు, లేదు, లేదు. నమ్మకస్తునిగాని పని విషయంలో నువ్వు ఉండాలి. ఆ ఒక్క తలాంతు ఇ తీసుకున్న వ్యక్తి సోమరోడు. 2 యజమానుడిని అపార్థం చేసుకున్నాడతను. అయ్యా! నువ్వు విత్తిన చోట కూర్చువాడు. నువ్వు ఇలాంటోడివి, అలాంటోడివి అంటే, అలాంటోడు నీకెందుకిత్తాడు ఒక తలాంతు? ఈరోజు చాలా మంది దేవుని మీద అపార్థాలు. దేవుడు ఇలా చేశాడు, అలా చేశాడు, అది తీసుకెళ్ళాడు, ఇది తీసుకెళ్ళాడు, అలా దేవుని మీద అపార్థం ఉన్నప్పుడల్లా నువ్వు ఆ పని ముందుకి వెళ్ళలేవండి. ఎందుకంటే దేవుడు ఒక పని చేశాడంటే మనకిప్పుడు తెలియకపోవచ్చు. ఆ పని ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే ఉంటది. దేవుడు కొన్ని అప్పగించాడని. మనకి ఈ లోకంలో అర్థం కాక మనం ఏం చేస్తుంటామంటే దేవుడిని దూషిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నాకనిపిస్తుంటది కొంతమంది పరిశుద్ధులు, మంచివారు వారందరూ మరణించుంటారు. ఎందుకు ప్రభువా? ఆళ్ళనెందుకు తీసుకెళ్ళిపోయావు? వాళ్ళుంటే కొంచెం సేవ జరిగేది గదా! వాళ్ళుంటే కొంచెం బావుండేది కదా! వాళ్ళుంటే చాలా బావుంటది. ఎందుకు తీసుకెళ్ళావంటే వారెక్కడ ఉంటే లోకంలో పడిపోయి సాతానికి దగ్గరైపోయి దేవుడి నామానికి అవమానం ఎక్కడ కలిగిస్తారేమోనని చెప్పేసని ముందు జాగ్రత్త కొరకు వారి సాక్ష్యం పోకుండా దేవుడు వారిని తీసుకెళ్ళిపోయిన ఆనవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొన్ని మనకు తెలీదు. మనకు కొంతవరకే తెలుసు. ఆయనకన్నీ తెలుసు. ఆయన అన్నీ ఎరిగిన సర్వజ్ఞాని గదా! అందుకని కొన్ని కొన్ని మనకు తెలీదు కాబట్టి అపార్థాలు చేసుకొని దేవునికి దూరమైపోవద్దు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ పని ఏదైతే ఉందో అది నమ్మకంగా ఉండు. అది దేవుని పనా నమ్మకంగా చెయి. అది కుటుంబ పనా నమ్మకంగా చెయి. ఒకవేళ నీకు పొట్టకూటి కొరకు నువ్వు చేసే పనా నమ్మకంగా చెయి. ఏ పని చేసినా నమ్మకత్వాన్ని మాత్రం వదులుకోవద్దు. నమ్మకమైన వానిగా నువ్వు పరిపాలన చేయాలి. అది నీకిచ్చిన పని మీద. యూదా, యూదా దేశం అంతటి మీద కూడా హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా, నమ్మకంగా పనిచేశాడట. నమ్మకంగా పనిచేశాడు. ఈరోజు మనం అలా ఉన్నామో లేదో ఒకసారి ఒకసారి పరీక్షించుకుందామండి. ఇవ్వబడిన పని విషయంలో మనం నమ్మకంగా చేస్తున్నామా? దేవుడు నీకు అప్పగిస్తున్నాడు కొన్ని పనులు. నువ్వు నమ్మకంగా చెయి. నంబర్ 1 పని విషయంలో నమ్మకత్వం ఉండాలి. అది ఏ పనైనా నమ్మకంగా చేయాలి. అలా కాకుండా నా ఇష్టం అంటే మాత్రం కుదరదు. నీకు అప్పగింపబడిన పని నమ్మకమైన మంచి దాసునిగా నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఉండాలి. రెండవది చూద్దాం. లూకాసు సువార్త 16:10. మొదట పని విషయంలో నమ్మకత్వం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. ఒకటి నీ పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండమ్మా. ఎవరు మెచ్చుకున్నారా? ఎవరికి నచ్చిందా? ఇవన్నీ కాదు. నీకో పని అప్పగించారా? ఆ పని నమ్మకంగా చెయ్యి అంతే. ఎవరు గమనించారా? ఎవరికి నచ్చిందా? ఎవరికి ఇష్టమైందా? ఎవరు కోరుకున్నారా? ఎవరు ఇలా అనుకున్నారా? ఇవన్నీ కాదు. నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చెయి. వాళ్ళ కోసం, వీళ్ళ కోసం పట్టించుకోవద్దు. దేవుడు నీకు అప్పగించాడా? నువ్వు నమ్మకంగా చెయి అంతే. 2 ఏ విషయంలో నమ్మకంగా ఉండాలంటే మిక్కిలి కొంచెం అంటే చిన్న విషయంలో గూడా నమ్మకంగా ఉండాలి. ఇది చిన్నది బ్రదర్. దీని విషయంలో ఏముంది అనొద్దు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడట ఎక్కువలోను నమ్మకంగా ఉంటాడు.
మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. మిక్కిలి కొంచెమే. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తున్నట్లు నువ్వు నమ్మకస్తునివా కాదో కొన్ని విషయాల్లో, చాలా చిన్న విషయాల్లో, లిటిల్ బిట్ చిన్న విషయాల్లో నీ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ చిన్న దాని దగ్గర నువ్వు పోగొట్టుకున్నావంటే దేవుని దృష్టిలో ఒక అపనమ్మకమైన వానిగా నువ్వు పడిపోతావు. అందుకనే నమ్మకమైన వానిగా, నమ్మకమైన చిన్న చిన్న విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఉదాహరణకి నువ్వు ఒక పనికెళ్ళావు. నీకు రూ. 100 ఇవ్వాలి. రూ. 101 ఇచ్చారనుకో, రూపాయిదే ఉంది అనకూడదు. తీసుకెళ్ళి నీది కాంది నువ్వు ఇచ్చేయాలి. పనేంటి మన షాప్‌కెళ్తుంటే ఒక్కసారి మనం రూ. 50 ఇస్తే అన్నీ కొనుక్కున్నాక తిరిగి మనకి రూ. 60 ఇస్తాడు ఒక్కోసారి తెలియక. అదేంటి ఎక్కువ ఇచ్చాడని చెప్పి సైలెంట్‌గా వెళ్ళిపోకూడదు. నాకెందుకిచ్చారు సార్? ఎంతిచ్చాను? ఎంత సరుకులయినాయి? నాకెందుకు ఎగస్ట్రా ఇచ్చారు? వాళ్ళకిచ్చేయాలి. అన్యాయంగా రూపాయి తీసుకుంటే రూ. 10 పోతదమ్మా. అక్రమంగా రూపాయి తీసుకున్నా గూడా మనం ఎన్నో నష్టాలు పోతాం. వద్దు అక్రమమైన సొమ్ము మనకొద్దు. అన్యాయమైన సొమ్ము మనకొద్దు. ఏముంది గదా అని దోపుడు సొమ్మును మనం తెచ్చిపెట్టుకున్నామనుకుంటే దేవుని దృష్టిలో మనం దోషులం అయిపోతాం. దోపుడు సొమ్మును తెచ్చిపెట్టుకున్న ఆకాను పరిస్థితి ఏమైంది? దోపుడు సొమ్ము తెచ్చిపెట్టుకున్న గెహాజీ పరిస్థితి ఏమైంది? వద్దు. చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండండి. ఇదే ఉంది బ్రదర్ అనొద్దు. ఇదే ఉంది అన్న దాంట్లోనే నీ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడేమో. అమ్మో! ప్రతి విషయంలో భయముండాలి. అమ్మో! నేను క్రైస్తవుడిని. నాది కానిది నేను ముట్టుకోకూడదు. నాది కానిది నేను వాడుకోకూడదు. నాది కానిది నా దగ్గర ఉండకూడదు. అని చెప్పేసని ఒక భయం, భయం మనలో ఉండాలి. ఈరోజు ఆ భయం మనకుందా? మనం ఎలా ఉంటున్నామంటే చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోవట్ల. ఎంత స్పష్టంగా రాయబడింది. మిక్కిలి కొంచెం అంట. కొంచెం కూడా కాదు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. 2 ఏ విషయంలో నమ్మకంగా ఉండాలంటే కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అది ఏదైనా కొంచెంలో. చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. మూడోది, మూడోది, మూడోది లూకాసు సువార్త 16:11 చూడండి. అక్కడే నెక్స్ట్ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? సత్యమైన ధనమును ఎవరు నీ వశము చేయును. ఇక్కడ రాయబడిన మాట సిరి విషయంలో నమ్మకంగా ఉంటే సత్యమైన ధనం పరలోకంలో ధనం కూర్చుకుంటారు. అంటే 3 డబ్బు విషయంలో నమ్మకత్వం ఉండాలి. అది ఎక్కడైనా డబ్బు విషయంలో నమ్మకం ఉండాలి. డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటేనే పరలోకపు ధనమును మనం కూర్చుకుంటాం. డబ్బు విషయంలో నమ్మకత్వం కూడా ఒకటి. నీవు సంపాదించే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీకు వచ్చే సంపాదన ఖర్చు పెట్టే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీవు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. వీటన్నిటి విషయంలో నీ నమ్మకత్వం కనబడాలి. డబ్బు భలే జబ్బండి. డబ్బును బట్టి చాలా మంది ప్రభువుకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకొచ్చి నిత్య రాజ్యమునకు వెళ్ళాలంటే నువ్వేం చేయాలని అడుగుతాడు. ప్రభు అంతా బాగుంది గానీ నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చే నువ్వు దేవుడి కంటే ఎక్కువ ఆస్తిని ప్రేమిస్తున్నావంటే అతడు వ్యసన పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్బో! అబ్బో! వ్యసన పడ్డాడంట. ఒక రకంగా అబ్బో! ఇప్పుడు నా డబ్బంతా ఇచ్చేయాలా? ఏం వద్దులే అనుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అతడు పరలోక రాజ్యాన్నైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు గానీ, తనకున్న డబ్బు పిచ్చిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు అలాగనే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సార్లు కొన్నిటి కోసం అంటే చిన్న చిన్న వాటి కోసం శ్రేష్టమైన పరలోకపు దీవెనలు పోగొట్టుకుంటున్నాం. చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న వాటి. అది ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఆ రోజు ప్రభు అన్న వెంటనే సరే అనుంటే అతను ఒక నిజం చెప్పాలంటే దేవునితో పాటు శిష్యుడయ్యి ఎన్నో దీవెనలు పొందేవాడు. కానీ చిన్న చిన్న వాటి దగ్గర అతను చూడండి ఆ డబ్బు దగ్గర తను పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలా మంది అంతేనండి. చిన్న చిన్న వాటి దగ్గర, చిన్న చిన్న వాటి దగ్గర డబ్బు విషయంలో. డబ్బు, 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 డబ్బు. దేవుడు ముఖ్యం, డబ్బు ముఖ్యమా అంటే పేరుకైతే దేవుడు అంటారు గానీ క్రియల్లో అయితే డబ్బు కనపడదు. ఆదివారాలు ప్రార్థనలున్న కొంతమంది పనులకెళ్తుంటారు. అదేంటంటే ఈరోజు స్కూల్ ఎక్కువండి. ఏవండీ మంచాన పడితేనండి సంపాదించిన దానికి
ఓ రెండంతలు, మూడంతలు కూడా అయిపోద్ది. దయచేసి దేవుని సన్నిధికి వెళ్ళే రోజు పనులకెళ్ళొద్దు. ఎంత కూలిచ్చినా ఈరోజు నా దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు నా దేవునికి సమయం ఇవ్వాలి. నేను రానండి. ఈరోజు నా దేవునితో గడపాలి. ప్లీజ్ నాకు కుదరదు. నేను రానండి. నేను రాలేను. నా దేవునితో నా సమయాన్ని గడపాలి. నా దేవునితో నేను ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. డబ్బును ఎక్కువ ప్రేమిస్తే, డబ్బు విషయంలో నమ్మకత్వం లేకపోతే చాలా నష్టపోతాం. సందర్భం వచ్చిందని చెప్తున్నా. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఏంటి మేము మనిషికి ఇస్తున్నాను ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. దేవుని దాసులకు ఇచ్చిన దేవునికి ఇచ్చినట్లు భావించే ఇవ్వాలి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు అని వాక్యంలో రాయబడి. నువ్వు ఎంత ఇచ్చావు అనేది సెకండరీ. నువ్వు ఏమి ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వు. డబ్బు విషయంలో మాత్రం నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. 4వది చూద్దాం. 4వది మొదటి కొరింథీ 4:2. మరియు గృహ నిర్వాహకులలో గృహ నిర్వాహక విషయంలో ప్రతివాడు నమ్మకంగా ఉండుట అవసరం. గృహ నిర్వాహకత్వం 2 రకాలు. ఒకటి కుటుంబాన్ని నిర్వహించే వారి యొక్క నాయకత్వంలో గృహాన్ని నిర్వర్తించే అంటే నడిపించే వాని నాయకత్వంలో నమ్మకంగా ఉండాలి. ఈరోజు ఒక తండ్రిగా నువ్వు కుటుంబాన్ని నడిపిస్తున్నావు అంటే నమ్మకమైన తండ్రిగా, తల్లిగా నడిపిస్తున్నావు అంటే నమ్మకమైన తల్లిగా, కొడుకుగా నమ్మకమైన కొడుకు, గృహ నిర్వాహకత నాయకత్వ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఈరోజు నమ్మకం ఉందా? కుటుంబాలలో, బాంధవ్యాల్లో నమ్మకత్వం అనేది కనిపించట్లేదండి. భార్య ఎందుకు భర్త నమ్మదో అర్థం కాదు. ఇద్దరు ఇష్టపడి ప్రభు జత చేసిన తర్వాత ఒకరికి తెలియకుండా ఒకరు ఎందుకు సీక్రెట్లు మెయింటైన్ చేస్తారో అర్థం కాదు. భార్య లాకు భర్తకు తెలియదట, భర్త లాకు భార్యకు తెలియదట. వారి భార్య భర్తలేనా? కుటుంబాల్లో అదేనా నమ్మకత్వం? ఆయనకి ఏం చెప్పరు, ఆయన ఏమో చెప్పదంట. వాళ్ళు ఎవరు? భార్య భర్తలంటే అయ్యా మీరిద్దరు వేరు వేరు కాదు, మీ ఇద్దరు ఒకటే అంటే మన శరీరంలో మనకు తెలియకుండా ఉంటాయా? ఎందుకు ఈరోజు కుటుంబాల్లో ఈ అసమాధానం ఏంటో? భార్య కంటే ఎవరికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడైనా, భర్త కంటే ఎవరికో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందేమా? ఏది నమ్మకత్వం? గృహ నిర్వాహకత్వ విషయంలో నమ్మకంగా ఉండాలి. మీకు 4 మాటలు చెప్పాను నేను. పనిలో నమ్మకత్వం, కొంచెంలో నమ్మకత్వం, డబ్బులో నమ్మకత్వం, గృహ నిర్వాహకత్వంలో నమ్మకత్వం. మరి ముఖ్యంగా ఈ 4 విషయాల్లో నమ్మకత్వం కనపరచాలి. ఇలాగున్న నమ్మకత్వాన్ని కనపరిస్తే ఎలాంటి దీవెనలు ఉంటాయో అవి కూడా త్వరగా చూడండి. లూకాసు సువార్త 19:17. అతడు బలా మంచి దాసుడా, ఇవి కొంచెంలో నమ్మకంగా ఉంటే గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండువని వానితో చెప్పింది. అంటే ఇప్పుడు ఇతను నమ్మకంగా ఉండటం వల్ల ఇతనికి వచ్చిన దీవెన ఏంటో తెలుసా? అనేకమైన వాటికి ఇతడు అధికారి అయిపోయాడు. 10 పట్టణాలకట ఇతడు అధికారి. అంటే ఇతడు మాట్లాడినదే శాసనం అన్నట్లు అధికారం ఉంది ఇతను. ఒక అధికారం. ఎవరైతే ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటారో దేవుడు వారిని అధికారులుగా నియమిస్తాడు. అంటే ఇక వాళ్ళు ఏం మాట్లాడితే అది జరిగిపోద్ది. దురాత్మల మీద అధికారం వాళ్ళకి వస్తుంది. రోగాల మీద అధికారం వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు కాబట్టి ఆయన బిడ్డలుగా నీకు ఒక అధికారం వస్తుంది నమ్మకంగా ఉంటే. నువ్వు అధికారం అయిపోతే ఇక దెయ్యాలే వెళ్ళిపో సైతానా అనగానే వెళ్ళిపోద్ది అది అంతే. గడ్డ 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 వణుకుతూ వెళ్ళిపోద్ది. ఏ రోగమా వెళ్ళిపో అనగానే వెళ్ళిపోద్ది. ఎందుకంటే రోగం మీద అధికారం దేవుడు నీకు ఇస్తాడు. సాతాను మీద అధికారం నీకు ఇస్తాడు. ఇంకా ఏదైనా నువ్వు అధికారిగా నువ్వు ఉంటావు ఎప్పుడు నమ్మకత్వం నీలో ఉంటే ఆ దీవెన ఆశీర్వాదం నీకు వస్తుంది. నువ్వు అధికారివై ఉంటావు. అధికారంగా నువ్వు సాతాన్ని ఎదిరిస్తావు. అధికారంగా సాతాను తంత్రములు తెంచగొడతావు. అధికారంగా అపవాది ఉచ్చులు తెంచి వాడి బంధకాలను నువ్వు తెంచేటట్లు చేస్తావు. అందుకే నీవు అధికారిగా ఉండాలి. 2 సామెతలు 28:20 చూడండి.
20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి 2 ఒకటి అధికారం దేవుడు ఇస్తాడు, 2 మెండైన దీవెనలు. మామూలు దీవెనలు, దీవెనలు మెండుగా నిండుగా కావలసినంత దీవెనలు ఇస్తా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంట, నిండుగా కలుగుతాయంట. నీకు ఆ దీవెన కావాలంటే, నీవు ఆ దీవెన పొందాలంటే నమ్మకస్తునిగా ఉంటాయి. ఈరోజు నీలో నమ్మకత్వం ఉందా? నీలో నమ్మకత్వం కనపరుస్తున్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. ఒకసారి నువ్వే నమ్మకస్తునిగా నేనున్నానా లేదా? నమ్మకత్వం అనేటువంటిది నాలో ఉందా లేదా? నేను ఎందుకు ఇలా అపనమ్మకస్తునిగా మారిపోతున్నాను? మెండైన దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటున్నాను? నేను నమ్మకమైన వానిగా ముందుకు సాగాలి కదా. నమ్మకమైన వానికి ఉండే దీవెనలు నువ్వు తెలుసుకో. 3వ మాట చూద్దామా? ఇవన్నీ ఎక్కువ వివరించట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసిపోతున్నాయి. ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో వేయించిపోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటే 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15 రోజులు కాదు. మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడట జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడట. ఏమనుగ్రహిస్తాడట? జీవ కిరీటం. జీవ కిరీటం. జీవ కిరీటం. అబ్బా, ఎంత భాగ్యమో కదా జీవ కిరీటాన్ని పొందటం. ఆ జీవ కిరీటం నీకు కావాలా? నీలో నమ్మకత్వం కావాలి. అమ్మా, సమయం కొంచెం తక్కువగా ఉన్న కారణంగా నేను ఎక్కువ వివరించలేదు, కానీ చాలా దీవెనలు ఉన్నాయమ్మా నమ్మకంగా ఉంటే. ఈరోజు మనకు అర్థం కావట్లేదు, కానీ నమ్మకమైన వారికి మెండైన దీవెన. ఈరోజు ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. నేను నమ్మకస్తునిగా ఉండాలి, నేను నమ్మకస్తునిగా ఉండాలయ్యా, నమ్మకాన్ని కనపరచాలయ్యా. నాలో నమ్మకత్వం ఉండట్లేదని ప్రార్థన చేసుకుందాం. నేను త్వరగా ప్రార్థన చేసి ముగిస్తాను. మీరు ఏకాంత ప్రార్థనలో గడపండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలో నమ్మకమైనటువంటి వాడు అధికారిగా ఉంటాడు. నమ్మకమైన వానికి జీవ కిరీటం. పనిలో నమ్మకత్వంగా, కొంచెంలో నమ్మకంగా, అయ్యా ప్రతి విషయంలో కూడా నమ్మకమైన వాడిగా, సిరి విషయంలో నమ్మకమైనటువంటి వానిగా, గృహ నిర్వాహక నాయకత్వ విషయంలో నమ్మకమైన వానిగా ఉండునట్లుగా మీరు మాకు సహాయం చేయండి నాయన. మీరు మమ్మలను దీవిస్తే తప్ప, మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్ప, అయ్యా మీరు మాతో ఉంటే తప్ప మాకు ఇంకెవరున్నారయ్యా? నమ్మకమైన వానిగా మేము ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మాలో నమ్మకత్వం ఒకసారి కనుమరుగైపోతుంది. మాలో నమ్మకత్వం అనేటువంటిది ఒకసారి ఉండట్లేదయ్యా. మేము నమ్మకస్తులుగా ఉండాలి, మేము నమ్మకస్తులుగా ఉండాలయ్యా. తగిన కార్యాన్ని మీరు నా జీవితంలో చేయండి. నమ్మకమైనటువంటి వారిగా సాగిపోనట్లు సహాయం చేయండి. మా మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో అయ్యా ఎక్కడైనా పని విషయంలో నమ్మకంగా ఉండాలి. కొన్ని తెలియకుండా నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం అయ్యా. నమ్మకత్వాన్ని కోల్పోతే దీవెనలు పోగొట్టుకుంటాం. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎదుర్కాల ప్రార్థనలు పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాల నుంచి తప్పించండి అయా. ప్రతి కష్ట సమస్యల నుంచి విడుదలివ్వండి, ఇబ్బందుల నుంచి విడుదలివ్వండి. మానసికంగా ఉన్నటువంటి అయా మానసికటువంటి సమస్యల నుంచి విడుదలివ్వండి, అనారోగ్యం నుంచి విడుదలివ్వండి అయా. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. కరోనా వైరస్ మరలా విజృంభిస్తుండగా నీ కాపుదలు ఇవ్వమని అయ్యా. తను మా కుటుంబాలు భద్రపరచమని, మీరు ఎక్కల నీలో భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించమని, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్.